అండి ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్గా ఈరోజు టౌన్ స్పెషల్లో తిరగడం జరిగింది. అయితే ఇంతవరకు కొన్ని షాప్స్ తిరిగాం. అయితే ఆ షాప్స్లో యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. అది ఇంకా చెప్పనలదు. ఎందుకంటే అక్కడ వాళ్ళ దగ్గరికి పోగానే వాళ్ళే అంటున్నారు, సార్ మీరు బ్రహ్మాండంగా నెల్లూరు డెవలప్ చేశారు, మళ్ళా మీరే రావాలి, తెలుగుదేశం రావాలి, నెల్లూరుని ఇంకా డెవలప్ చేయాలి, ఇదే మేము కోరుకుంటున్నాం. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీరున్న 5 సంవత్సరాల్లో ఎటువంటి అల్లర్లు కానీ, బందులు కానీ, అరెస్టులు కానీ అటువంటి ఏమీ ఉండవు. కాబట్టి ప్రశాంతమైన వాతావరణం మాకు కావాలా. ప్రతి వ్యాపారస్తుడు కోరుకుంటుండేది ప్రశాంతమైన వాతావరణం. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటే వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి అవుతాయి. వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి అయితే వాళ్లే కాదు, ప్రభుత్వానికి కూడా బెనిఫిట్. వాళ్ళకి మంచి లాభాలు వస్తే వాళ్ళు జిఎస్టీలు కడతారు, ఇన్కమ్ ట్యాక్స్లు కడతారు. జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్లు పెరిగితే మన రాష్ట్రానికి 43% షేర్ వస్తుంది దాంట్లో. దాంతో మళ్ళా సంక్షేమం చేయొచ్చు, అభివృద్ధి చేయొచ్చు. అదే చంద్రబాబు నాయుడు యొక్క ప్రిన్సిపల్. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలా, ఇండస్ట్రీస్ నడపాలా, వాళ్ళు ఎక్కువ ఆదాయాలు పొందాలా. వాళ్ళ ఎక్కువ ఆదాయాలు పొందితే ప్రభుత్వానికి ఎక్కువ జిఎస్టీ వస్తుంది, ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్లో షేర్ వస్తుంది. దాని ద్వారా ఎక్కువ సంక్షేమాలు చేయగలమని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎకనామిక్ ప్లాన్ అదే. కానీ ఈ ప్రభుత్వానికి ఆ ప్లాన్ లేదు, అసలు ఆలోచన లేదు. ఎవరెట్టపోతే మాకెందుకు, మా వైసీపీ వాళ్ళే ఉండాలా, మిగతా వాళ్ళు ఎవరు వ్యాపారాలు చేయకూడదు, ఇండస్ట్రీస్ చేయకూడదు, ఈ విధంగా జరుగుతుంది. దీన్ని యాక్చువల్గా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే ఒక ప్రీ ఫైనల్ ఎలక్షన్ లాగా జరిగింది. అదేవిధంగా యువగళం మా యువనేత లోకేష్ గారు 3321 కిలోమీటర్లు సుదీర్ఘంగా పాదయాత్ర చేసి ఈ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు కలిగించినా, ఆపేయాలని చూసినా, రాళ్ళు రువ్వినా, ఎన్ని చేసినా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరాటకంగా సాగింది. అయితే వారి తండ్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు మాత్రం బ్రేక్ చేశారు. అయినా మళ్ళీ అధినేత బయటికి రాగానే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసి మొన్న 20వ తేదీ విజయనగరంలో దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. విజయనగరం, శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం ఆ మూడింటి యొక్క జంక్షన్ ఏరియాలో దాన్ని యాక్చువల్గా క్లోజ్ చేశారు. అయితే ప్రజల స్పందన అనూహ్యం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. అది ఇప్పుడు కూడా 5 లక్షల 6 లక్షల అనేది అంతుపట్టుకుంది. ఎందుకంటే అక్కడ ఏర్పాటు చేసిన ఏరియా మొత్తం కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. ఫిల్ అవటమే కాదు, చైర్లను తీసి పక్కన పెట్టి అందరు నిలబడ్డారు. అంతేకాకుండా రోడ్డు అటు ఇటు 8 కిలోమీటర్లు ఆగిపోయింది. నేషనల్ హైవే 2 పక్కల 8 కిలోమీటర్లు ఆగిపోయింది. రాత్రి 12 గంటలైంది మొత్తం క్లియర్ కావటానికి. అనూహ్యమైన జనం. ఒక యువ నాయకుడు తను ఎంతో అనుభవాన్ని గణించాడు, ఎంతో అనుభవాన్ని. తన స్పీచ్లోనే తన అనుభవం బయటపడిందని ప్రతి ఒక్కరు కొనియాడారు. ఆ రోజు తను ఇచ్చిన స్పీచ్లో తన యొక్క అనుభవం, ఎంత అనుభవాన్ని గణించాడు ఈ పాదయాత్రలని అందరూ కొనియాడారు. ఎందుకంటే అతను అనంతపురం నుంచి విజయనగరం దాకా తను చేసిన సుదీర్ఘ ఆ ప్రయాణం, దాని ప్రయాణం అంటామా లేకుంటే ఏదైనానండి, ఆ పాదయాత్ర కానివ్వండి, దాంట్లో చేసిన అనుభవం అనేక మంది రైతులను కలిసింది కానీ, ఇండస్ట్రీస్ని కలిసింది కానీ, పేదవాళ్ళు, చిన్న చిన్న కూలీలు అనేక మందిని కలిశాడు. టీచర్లను కలిశారు, పోలీసులను కలిశాడు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కలిశారు, వృద్ధులను కలిశాడు. వాళ్ళందరినీ కలవటం వల్ల వాళ్ళ ఎక్కువ ఇబ్బందులు, వాళ్ళ బాధలు అన్నీ అవగాహన చేసుకొని చాలా 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 చక్కగా అనంతపురం నుంచి విజయనగరం దాకా తన భావాన్ని అక్కడ ప్రజెంట్ చేస్తే అందరూ ముగ్ధులైపోయారు. లోకేష్ గారు ఇంత అనుభవాన్ని గడించారా, మేము ఒక్కొక్కరు 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాం కానీ ఇంత అనుభవం మాకు రాలేదన్నారు. ఈ విధంగా యువనాయకుడు ఈరోజు పరిపూర్ణంగా
అనుభవాన్ని గణించారు. ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఇబ్బందులన్నింటినీ అవగాహన చేసుకున్నాడు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం వస్తుంది. ఈ లోకేష్ గారు గణించిన అనుభవంతో, ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సుదీర్ఘ అనుభవంతో ఈ రాష్ట్రంలో ప్రజలకి, అటు పేద ప్రజలకు సంక్షేమాలు, ఇటు యువతకి, తర్వాత వ్యాపారస్తులకి, ఇండస్ట్రీలకి డెవలప్మెంట్ యాక్టివిటీస్తో ఖచ్చితంగా మంచి పరిపాలన ఇవ్వడం జరుగుతుంది.